కాంపోస్ట్ ఎరువుకు ప్రిపేర్ చేస్తాను. చెత్తను వేస్ట్గా పోకుండా కాంపోస్ట్గా తయారు చేయాలి. మంచిది కదా. మొత్తానికైతే కింద మీద వాడు ఎన్నో కష్టాలు పడి క్రియేటివ్ థింగ్స్ కంప్లీట్ చేసినాం. ఈ ఇల్లు ఏమంటే షూటింగ్ లేట్ అయినాయి, వీడియోస్ లేట్ అయినాయి, టైంకి పెట్టలేకపోయినాం. ఇప్పుడు ఈ ఇల్లు వీడియో చూసిన వాళ్ళు మీకు అంత అర్థమవుతాయి. నిజానికి హోమ్ టూర్ అని పెట్టి హోమ్ చూపించాకంటే అసలు ఆ హోమ్ ఎట్లా క్రియేట్ అయిందని క్రియేటివ్గా చూపెడదాం. ఇదే మన భూమి. నా లైఫ్లో ఫస్ట్ ఉన్న భూమి ఇదే. మొత్తం 11 గుంటలు. అక్కడ స్టార్టింగ్లో మధ్యలో క్రియేటివ్ థింగ్స్ హోమ్ ప్లాన్ చేసిన, దాని గురించి పోస్ట్ కూడా పెట్టిన. కానీ మొత్తం బడ్జెట్ 50 లక్షలు అయితే అన్నవాళ్ళు. ఇక నా గుండె అన్నీ ఆగింది, ఇక ప్లాన్ కూడా అన్నీ ఆగింది. నివ్వాలి రాజేశ నీకు నివ్వాలి, శ్రీకంఠ నీలకంఠ శ్రీనీలకంఠ వైకుంఠపతి వంట నీకు నివ్వాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 6 నెలల టైం పట్టింది. 6 నెలలు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు పడి మొత్తానికైతే ఇల్లు కంప్లీట్ చేసిన. ఒక వీడియో తీసేటప్పుడు ఇలాంటి చూసిన వాళ్ళే మంచిగా అనిపించింది. ఎందుకంటే ముందటనే కాలు ఉండి చుట్టూ పొలాలు ఏమైనా చిన్న షెట్ వేసి వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనిపించింది. కానీ చాలామంది అన్నారు ఈ భూమి తీసుకుంటావా అంత వేస్ట్ ఊరవుతాలు అన్నారు. కానీ ఇక నేను ఏం, ఎందుకంటే మన ప్లానింగ్లు మనకు ఉంటాయి కదా. కొన్నాం చుట్టూ పెన్సింగ్ ఉంటే మంచిగా ఉంటుందని 8,000 గుత్త మాట్లాడి పెన్సింగ్ వేయించినాం. కానీ పోర్లు మంచిగా ఊళ్ళో ఆయన దగ్గర తీసుకున్నా. ఆయన మంచిగా వేయలే, సిమెంట్ ఎక్కువ వేయక మళ్ళీ పెన్సింగ్ దొరకలేదు. ఎందుకంటే లాక్డౌన్ టైం కదా, షాపులు తీయపోతే దాన్ని డబుల్ రేట్కి అమ్ముకున్నారు. ఏం చేద్దాం మన అవసరానికి కొన్నాం. కానీ పోలే బాగా దెబ్బతీసినాయి. ఎందుకంటే గుంజేది గుంజంగి ఇరుగుడు ఊగుడు మంచిగా అనిపించలే. ఇక తర్వాత రోజు మా పురాణాలను తీసుకొచ్చి ఇలా గడ్డి వీకిపించినాం. ఇక్కడ 2 రూములు వేద్దామని ముగ్గు ఒప్పిద్దా అంటే ఇక మన పనులు వచ్చిండు. చిక్క ఈ పనులు కదా. కానీ మా పురాణం చిక్క తల్లలేదు. ఎందుకంటే గడ్డి అంతా వీక్ సాఫ్ చేసింది. కానీ పని లెక్క ఫీల్ కాలే, మొత్తం ఎంజాయ్ చేసిన పోర్లు అయితే. ఇక తర్వాత రోజు ముగ్గు ఒప్పించుడు. కానీ ముగ్గు వేయాలంటే దంపతులు వేయాలంటే ఇక మా అయ్యవ పేరు వినే ముగ్గు ఒప్పించిన. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు పెళ్ళేడ చేసుకుంటా, వీడియోలే చక్కగా ఇక మబ్బులకు ఏమనిపించిందో ఏమో. మేము ముగ్గు ఓసుడే ఆలస్యం, మొత్తం కర్రగానే మబ్బులని. ఇక 10 నిమిషాలలో వర్షం స్టార్ట్ అయింది. కానీ ముగ్గు తేలగొట్టాలంటే ఇక టపటప ఎగురటానికైతే ముగ్గు అయితే మొత్తం తవ్విపించినాం. ఇక పాపం పురాణాలు కూడా ఫస్ట్ దీపం ముట్టించరా. పాపం వాళ్ళే మొత్తం వర్షంలో దడుచుకుంటా గజగజ దడుచుకుంటా ఆ దీపం ముట్టించింది. మా మామనికనే ఫస్ట్ దీపం ముట్టించింది. ఇక తర్వాత రోజు ల్యాండ్ మొత్తం నీళ్ళే, ఏడ చూసినా ఇక పెద్ద చెరువు లెక్క. అల్లనే మొత్తం బెడ్ వేయించినాం. కానీ మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇల్లుకు పిల్లలు పోయాలి. ఎందుకంటే టెంపర్ వైర్ అనుకున్నాం, ఏదో కట్టినాం అన్నట్టు కడదాం అనుకున్నాం. పెద్ద ఇల్లు కాదు కదా ఇది. మేస్త్రీలు కూడా పిల్లలు పోయాలి ఖచ్చితంగానే, బలవంతం చేయాలి. ఇక అట్లే బెడ్ వేయించినాం, కానీ కొంచెం దొడ్డు వేయించినాం. ఇక మనకు రేవు తెలియదు, గుడిసెకైనా పిల్లలు పోతారట. ఇక మనకేం తెలుసు. ఇక టెంపర్ వైర్ అనుకున్నాం, ఇక పోనీలు అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నాం. రోజు అయితే పోయి దీపం ముట్టియాలి. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకుంటే అంతేనంట, మనకు తెలియదు. కానీ ఇక రోజు అయితే పోయి అయితే దీపం ముట్టించినాం. ఇక రోజు మబ్బులే, రోజు గాలిలే. మెల్లంగా అయితే బెందలు లేపినాయి. ఇక అది కూడా పెద్ద హైట్ లేపలే, 6 ఇటుకలేమో లేపినాం భూమి లెవెల్కి. తర్వాత రోజు బోర్ ప్లాన్ చేసినాం. ఆ బోర్ వాళ్ళు కూడా టైంకు గులుక్కుంటా వచ్చింది. ఆ రోజు కూడా వర్షమే, కానీ నీళ్ళు అయితే తొందరనే పడ్డాయి. ఇక వర్షాకాలమేనా 20 ఫీట్లకే వాటర్ పడ్డాయి. ఇక మా పొరాలు చిన్న సంబరపడు కాదు. ఇక మరుసటి రోజే మోటార్ తెచ్చినాం, అలా దించినాం. ఇక ఆ తర్వాత రోజే కొన్ను కోసి మోటార్ స్టార్ట్ చేసిన. ఈ నీళ్ళ కోసం మంది ఎన్ని రోజులని ఆధారపడతాయి.
ఈ రోజులల్లో ఇంట్లోనే మనోళ్ళు అయితే లేరు, ఇక మంది అవుతారా చెప్పలేం. ఒక టైంలో ఇక మెయిన్ నీళ్ళు ఇస్తున్నా ఇల్లు కట్టిలని అని అంటారు. అందుకే ఎక్కువ రోజులు ఎవరైనా ఆధారపడకుండా మాది మేము వేసుకున్నాం. తర్వాత బెందర్ని ఇప్పుడు పెట్టుకున్నాం. ఆ బెందడు కట్టేది కట్టంగానే ఆ మట్టి వచ్చింది. పోనీ ఆ మట్టి అన్న సక్కబదా అంటే దిక్కు వల్ల నల్ల మొక్క మట్టి తెచ్చిండు. మస్తు బాగా అనిపించి ఇక బంద్ చేయమనంటే లేదు నువ్వు చెప్పినావని జేసీబీ ట్రాక్టర్లు వచ్చిన మెయిన్ లాస్ అవుతామని ఇక లోలి ఇక పీకంతి ఆయనతో దొరికిందని ఊహించుకుంటే అలా చిన్న చెత్త రాలే. బీర్ సీసాలని చెట్లని నా పాములు కూడా వచ్చినాయి. ఇంకా జనుగలు తేళ్ళు కూడా కానీ వాటాయి తర్వాత నల్ల మొక్క మట్టిని ఇంకా 100 అనుకున్నాం. బలిమిటికి అయితే 50 ట్రిప్పులు పోయించుకున్నాం. ఇక అదే జేసీబీతోని ఇక బెందర్ రింపుకోండి వాళ్ళు. ఎందుకంటే బెందర్లకు ట్రాక్టర్ పోయి మట్టి పోసేటట్టు ఈ మేస్త్రీలు గోడి ఇడిచిపెట్టలే. వాళ్ళు మళ్ళా కట్టుడు అవుతుంది అనుకున్నారు. ఏం చేద్దాం అందరు మనకు తగ్గట్టున్నారు. ఇక తర్వాత అదే జేసీబీతోని లెట్రిన్ పొక్కదా ఇచ్చిన. ఇక అది పెద్ద మిస్టేక్ అయింది, అదో పెద్ద తప్పు అయిపోయింది. ఈ నల్ల మొక్క మట్టి తర్వాత ఈ పొక్క తవ్వించుడు ఇంకా పెద్ద తప్పు అయిపోయింది. రాను ఆ పొక్క పెద్ద పొక్క అయిపోయింది. ఇక దాంతో మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని తినుకులు తినికినాం అనేది ఇక తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇది చూడండి, నల్ల మొక్క మట్టి నాకు భూమి మొత్తం పోయించుకున్నాం. అలా పట్టకుంటే ఒక 10-20 ట్రిప్పులు అటు పక్కకు పోయించుకున్నాం. ఇక దిక్కువల్ల నల్ల మొక్క మట్టిని కుంజే తట్టు ఇవ్వాలి. ఇక నీళ్లు పట్టుకుంటే గడ్డ పారేసి గెల్లకి ఇస్తే ఎంత పోతుందో అనుకుని ఎంత గుంగుద్దా అనుకో 2-3 ట్రిప్పులు ఎక్కువనే పెంచిన. కానీ నావా అది ఇంచు కూడా లోపలికి పోలే, ఇంత కూడా లోపలికి పోలేదు. బురద చిన్న గోస వాళ్ళే దాంతోనైతే. పోయిన వాళ్ళ కైకిలు పెడదామంటే ఆ మట్టి చూసి ఎవ్వరు కైకిలికి కూడా రాలే. అది కాని పని అంత బంక ఉంటుంది అని అన్నారు. ఇట్లయితే కాదని జేసీబీ పిలిపించి మొత్తం మీద ఎక్కువైన మట్టి అంతా తీపిచ్చి మంతా సాప్ నేర్పించి అదే జేసీబీతో మంచిగా గట్టిగా గుద్దిపించిన. ఎందుకంటే బెందడు ఎంత మంచిగుంటే అంత మంచిది కదా. ఇక అదే జేసీబీతో కంకర పోసిన. కొంచెం మట్టి వచ్చింది అని ఏం చెప్తాం. ఆ బురదల పనికి కూడా వలచ్చలేదు. ఇక దాంతోనే మంచిగా అటు ఇటు నేర్పించి దాంతోనే మళ్ళీ గుద్దిపించిన, కొంచెం బలం ఉంటుందని. అది దొక్కిన తొక్కుడుకి చిన్న బురద కాలేరు, భూ అంతా బురద అయిపోయింది. కానీ తర్వాత ఏ బండి వచ్చినా ఇటుకైనా ఇసుకైనా ఇవాళ దిగవాడు. ఇట్లయితే మంచిగా లేదని గూడెం నుంచి ఎర్రమట్టి మాట్లాడినా 700 ట్రిప్పు. పోసినోడు ఏమన్నా మంచిగా తొవ్వ కోసిండ అంటే లేదు, అటు మూల కోయి పోసిండు. ఇక మా తనలు అట చూడు సలిగల వినబడ్డదని మొత్తం మట్టి ఎత్తుకున్నాం. ఇక రాళ్ళేమో ఇంట్లో పోసినాం, మట్టి ఏమో తొవ్వ కోసుకుంటా తొవ్వ కొంచెం సాపి వేయించుకున్నాం. షుగర్ ఉన్న వాళ్ళకు తాపకింత మూత్రం వచ్చినట్టు ఇక మాకు తాపకింత మొరం వస్తే మెల్లంగా తొవ్వ వేయించుకున్నాం. తిరగంగా తడకలు దొరికినాయి. ఆ తడకలు తెప్పించుకొని చిన్న పందిరి అంటే చిన్న గుడిసెలకు వేయించినాం. ఎందుకంటే సిమెంట్ బత్తాలకు దీనికి కావాలిగా. ఇక 3 రోజుల తర్వాత దర్వాజా పెట్టుడు. ఆ ముహూర్తం దొరకడానికి 25 రోజులు పట్టింది. 25 రోజులు పొంటి వెయిట్ చేసినాం. ఇక తర్వాత బెందడు పని. ఇక జేసీబీ పోయంగా ఆ నీళ్ళల్లో మిగిలిన కంకర్ను ఇక పూర మేమే ఎత్తుకుంటా పోసుకున్నాం. మంచిగా బెందడు గుద్దినాం. ఇక మెల్లంగా గోడ పెట్టి స్టార్ట్ చేసిండు. అంటే యాక్చువల్ 27 వరకు మేము ఇంట్లోకి వస్తాం. అప్పుడు మళ్ళీ వీడియోలు తీసుకున్నాం. అంటే వీడియోలు సరే పెద్ద పెడతారు కదా, రూమ్ చిన్నగా ఉండి వస్తుందిరా నాయన. రోజు ఆడికి ఖర్చుడు ఏదో చిన్న పనులు ఉంటాయి చేసుకున్నాడు. రోజు నీళ్ళు పట్టుకున్నాడు. నీళ్ళు పట్టడానికి కూడా వాళ్ళు దొరకడు, వాళ్ళు దొరకపోడు, వాళ్ళు టైం ఖర్చుడు, వాళ్ళు ఖర్చుడు లేదు. ఇక నేనే 3 రోజుల పొంటి నీళ్ళు నేనే పట్టుకున్నాను. మెల్లంగా గొడ పనులు అయిపోయినాయి. మంచిరాల నుంచి రేకులు రాళ్ళు తెప్పించుకున్నాం. 95,000 దాకా బిల్ అయింది. మా కెమెరామెన్ పూజారి, సుతారి బిడ్డ, మంచిరాల్ భవంతవాడ. పశువులతో అందించడానికి వచ్చింది సంస్థ. కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. అయ్యా పొల్ల అన్నకాడికి అన్నం వేసి అంత పట్టుకొని కొట్టాలి ఊసుకోకుండా.
రేపులు ఎప్పుడు పడతాయి రేపులు రేకులు కాదు రేకులు. రేకులు పడ్డోళ్ళు ఇక పూత వేసి ఇంతకే డైరెక్ట్ మనకి వర్షం కొట్టాలని కొబ్బరికాయ కొట్టిందో మరి లేకుంటే రేకులు పడాలని కొబ్బరికాయ కొట్టిందో కానీ కొట్టు రాలేసి చినుకులు పడతాను. రేకులు పడ్డలో మస్తు ఖుషి అనిపించింది. ఎందుకంటే ఇంతంత వర్షం కొట్టినా కానీ ఎంతో ఇబ్బంది, చుట్టూ నీళ్ళేనా. మళ్ళీ వీళ్ళు పూతలు చేయమనుడు, రేకులు ఉంటేనే పూతలు అన్నారు. లోపల టక్క పూతలు చేపించినాం, ఇక బయట కూడా టక్కనే పూతలు అయినాయి. ఫాస్ట్గా చూపెడుతున్నా కానీ అంత టక్క చేసింది అనుకున్నాను. అది పూతలు అవటానికి దాదాపు నెల పట్టింది. తర్వాత ఇక నీళ్ళని ఇక బాత్రూమ్కు పారు కూడా ముగ్గు ఒప్పి కానీ ఎప్పుడు మబ్బులే ఎప్పుడు వర్షాలే. ఏం చెప్తాం, టైం కానీ టైంలో స్టార్ట్ చేసిందని మీకు పోస్ట్లో కూడా చెప్పిన, వీడియోలో కూడా చెప్పిన. తవ్వంగానే నీళ్ళు వెళ్తానయా, నీళ్ళు వదిలినట్టున్నారు కదా వీళ్ళకి, అక్కడ కట్ట తెప్పినట్టున్నారు, అన్ని నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి. ఇతరులు ఎక్కువ తప్పించుడు, బాగా గ్యాప్ ఇచ్చుడు. వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి సెల్ఫులు వేసుడు, అది చిన్న పనులు ఉంటే చేసిండు. ఈ రోజు బెడ్ చుట్టూ పారి కూడా బెడ్ ప్లాన్ చేసినాం. ఆ రోజు అయితే ఎక్కువ ఆనే ఉన్నా నేను. ఇక తర్వాత ఇక గచ్చు తెప్పించుకున్నా, ఇంత గచ్చు వేద్దామని. కానీ ఆ గచ్చు వేసిన వాళ్ళే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే బాగా గ్యాప్ ఇచ్చుడు, ఇక లుక్ కూడా లేదు, ఇక మంచిగా లేదని అందరు గులిగితే పాలరాతి తెప్పించినాం. ఇక మరో పక్క సీలింగ్ ఉంటే కొంచెం రేకులన్న ఫీలింగ్ రాదన్న వాళ్ళే సీలింగ్ కూడా ప్లాన్ చేసినాం. 35,000 అయింది. ఇక రోజు ఇక మట్టి ఓపించుకున్నాం. ఈసారి మంచి మట్టే దొరకట్ను, కానీ ఆ ట్రిప్కి 550. ఇక ఇంట్లో ఇక మొత్తం రింపాలి కదా, ఎందుకంటే చుట్టూ పారైన వాళ్ళు అలా మట్టి రింపితేనే ఎంత మంచిగా ఉంటుంది లుక్. మట్టి అయితే మంచిగా దొరికింది. ఇప్పుడు 550 వీక్తే వీకనని. కానీ బ్లేడ్ బండ్ అనే అన్న మస్తు మంచోడు. ఎందుకంటే నాకు రేవు తెలియదు కదా, ఆ అన్ననే మొత్తం ట్రిప్పులు రేవు కొద్ది వేయించుకుంటా మొత్తం నేర్పిండి. ఇల్లు చుట్టూ ఏ మూల వదలలే. మేమంతా పర్ఫెక్ట్గా చేస్తాం అనుకోలేదు, కానీ ఆ అన్న దగ్గరుండి చేయించింది. మట్టి ఓపించడం ఆలస్యం, ఇటుక తెప్పించినాం మొత్తం. ఇక పారు కూడా చుట్టూ ఓపించినాం. ఎందుకంటే బురద ఉన్నప్పుడు బురద పనానికి గులిగిలు కదా అని ఇక ఇంట్లో ఏడంటాడం ఇటుక తెప్పించిన పోపించిన. అయినా కానీ మొత్తం వర్షమే. ఇంతంత వర్షం కొట్టిందంటే ఎంత మొరం పోతుంది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం కాలువలే. ఇక తర్వాత టక్క పారు కూడా పెట్టించిన. పారు కూడా పని అయిపోయిన తర్వాత ఓ పక్క మేము చెట్లు పెట్టుకున్నాడు చుట్టూ, ఇల్లు చుట్టూ. ఎందుకంటే మేము రాజిచ్చిండే చెట్లు, కానీ ఇప్పటికైతే చెట్లు అంతే. అప్పుడు పెట్టినప్పుడు ఎంత హైట్ ఉన్నాయి, ఇప్పటికీ అంతే హైట్ ఉన్నాయి. తర్వాత ఇక పాలరాతి లోపల మార్బుల్ వేయించినాం మొత్తం. కానీ మంచిగా అనిపించింది ఇలా పనితనం. ఎందుకంటే ఇంత మంచిగా ఉంటుంది అనుకోలే. లోపల దేవునికి కానీ వంట రూమ్ కానీ మంచిగా నీట్గా చేసింది. ఇలా పని అయితే మంచిగా అనిపించింది. ఈ ఇంటి బయట అందరు కూర్చుండడానికి అన్నట్టు ఒక గద్దె ప్లాన్ చేసినాం. ఇక రోజు పెయింట్లకైనా మంచిగా పెయింట్లన్నా కొంచెం మంచిగా వేపిద్దామని పెయింట్లు తెప్పించి పెయింటింగ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ పొక్క పట్టించినాం హాల్లో. పొక్క ఎందుకంటే ఇట్లా ఫ్రేమ్లకు అని అనుకునేరు కాదు, ఇలా ఎక్వేరియం ప్లాన్ చేసినాం. ఇక తలుపులు 2 తలుపులు టేకీ చేయించినాం. ఆ టేకీ కూడా ఇక పెట్టిన వాళ్ళు మస్తు లూజ్ అయినాయి. ఏం చేస్తాం, లోపల పెయింటింగ్ అయిన వాళ్ళని అయితే మంచిగా అనిపించింది. బాగా రోజులకి ఇట్లా మా మామూలుగా నవ్వుడు. టక్క కరెంటు పని చేయించుకున్నాం. మనోడే సాత్కోళ్ళ అన్న కరెంటు ప్లంబింగ్ చూసుకున్నాడు. ఇన్వర్టర్ పెట్టుకున్నాం. మెయిన్ అదే కదా మనకు. ఇక మేమే కింద మీద తనలాడుకుంటా లోపల చిన్న సీనరీలు తెచ్చుకుంటే ఆ బతక పెట్టుకున్నాం. ఒకడ తప్పులు పోయినాయి, ఒకడ మంచిగానే వచ్చినాయి. అంటే ఏవో రూమ్ కలర్కు తగ్గట్టు చాలా రోజుల తర్వాత ఇంటి ముందట రేకులు స్టార్ట్ చేసినాం. వర్షాలు చేయబట్టి కుదరలేదు, కానీ రేకులను రాళ్ళు ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నాం. 7 రాళ్ళు మిగిలినాయి, 1 రేకు మిగిలింది. మా పని అయితే అయిపోయింది, సంతోషం. కానీ భయపడ్డ విషయం ఏంటంటే రేకులు పిడియంగా మీదనే కరెంటు వైర్లు ఉన్నాయి. 11 kV చిన్నవి కూడా కాదు. భయపడుకుంటేనే పని చేసుడు అయింది. వాళ్ళేమో మా ఒక్క పోలు జరపాలంటే దాదాపు 5-6 పోలు జరపాలి, కుదరదు అన్నారు. ఏం చేస్తాం, మా కర్మ అనుకొని అట్టలే కానిచ్చినాం పని. రేకులు అయిపోయిన వాళ్ళ కింద బెడ్ వేయించినాం. ఇది బెడ్ అంటే నార్మల్ బెడ్ కాకుండా గచ్చ వేయాలని. ఇప్పుడు ఇంట్లోకి మంచి మట్టి దొరకలే, కానీ బయటకు మంచి మట్టే దొరికింది. బెడ్ వేయించిన వాళ్ళే మంచిగా అనిపించింది. పురాణాలు అయితే అంతకుముందు మంచిగా పని చేసింది, కానీ రాను లండేశం ఎత్తింది. ఎప్పుడు కూర్చొని ఉండడే.
ఎక్కతక్క సిమెంట్ వేసి బెడ్ అయితే గట్టిగానే గుద్దిపించిన కానీ పెద్ద మిస్టేక్ చేసిన. ఏంటంటే పైప్ లైన్లు గచ్చు వీనికి వదిలినా. పోనీ ఇంట్లో నీళ్ళేగా అనుకుంటే ఏం కాదు, వంట రూమ్లో సింకులో నీళ్ళు కూడా గదే గచ్చు వీనికి వస్తాయి. మరి ప్లంబర్కైనా తెలిసి ఉండాలి కదా ఇవి బయటకు వదలాలి అది దాని. వీళ్ళు ఒకళ్ళు చెప్పలే, ఇక రేవులైన పనికి ఇట్లా ఉంటుంది. ఇక మళ్ళా బెడ్ అంతా తవ్వి పైప్ లైన్లు మళ్ళీ బందోబస్తు పైప్ లైన్లు వేసినాం. సెట్ కాకుండా మళ్ళీ ఇక దగ్గరుండి నేనే కొట్టుకుంటా కిందికి దించుకున్నా. మెట్లు అడ్డం వచ్చినాయి. ఇక మా ఎగిరితానికి ఒక గేట్ వచ్చింది. అన్న మరి గేట్ గిట్ ఉందా అంటే గింతది ఒక గేట్ రెడీ ఉందంట. ఎగిరితానికి ఆ గేట్ తీసుకొచ్చి పెట్టినాం. దరిద్రానికి అది తర్వాత అంకరమైంది. ఇక మెల్లంగా బాత్రూమ్ పనులు అయిపోయినాయి. టైల్స్ అయితే అవైతే కొంచెం ఈ ప్లంబర్ వాళ్ళు ఇదేంటిది ఈ మార్బుల్ వాళ్ళ పని అయితే మంచిగా ఉంది. ఈ గచ్చు పని చక్కగా లేదు. వెయ్యంగా మంచిగానే వేస్తా అని చెప్పిండ్రు. ఇక తర్వాత ఎగుడు తిరుగుడు డుడుకుడు ఇవన్నీ బాధల మాకు వచ్చిన ఒక తీపి కబురు ఏంటంటే ఫుడీ సీన్ ఆంధ్ర నుంచి దీపావళి గిఫ్ట్ కింద మధుకర్ అన్న మాకు మంచి గిఫ్ట్ పంపించాడు. గిన్నెనే అనుకున్నాం కానీ తీసిన కొద్ది బాగానే వెళ్ళినాయి. రోజు ఏదో పని, ఇల్లు సాపి చేసుకుంటూ ఇల్లుకు గచ్చుకుని ఇల్లు పట్టుకున్నాడు. ఇక ఇదే పని ఏదో పని. అందుకే మా షూటింగ్లు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఎక్వేరియం తెప్పించినాం. పొక్క వేసినాంగా ఇంట్లో పొక్క. ఆ పొక్కలో ఎక్వేరియం పెట్టిపించినాం. అలా షాపులు వేసినాం. ఇక మాకు అదో తృప్తి. షాపులు వేయించిన వాళ్ళు మంచిగా లుక్కు కొట్టింది ఎక్వేరియం అయితే. బాగానే ఎక్కతక్క షాపులు తెచ్చినాం. ఈ ఇంట్లో ఖర్చుడు దగ్గర పడ్డ కొద్దీ మా వాళ్ళు చదువుడు స్టార్ట్ చేసిండు. ఎప్పుడో చెప్పిన చదువుకోర్రా అంటే నాకేం చదువుడు, ఇల్లు కట్టించిన వదిలేసిండు. ఈ పురాణాలు అందరూ కలిసి చదువుకోలేక ఇక ఇంత చెత్త చేసిండు. ఇక ఇంట్లో ఖర్చుడు 2 రోజుల ముందనంగా ఇక జేసీబీ తెప్పించి మొత్తం ఇంటి చుట్టూ ఇక ల్యాండ్ సక్కలే ఆ కర్ర మట్టిని కొంచెం దూరం తవ్విపించిన. ఇక ఇంటికి వెనకాల తవ్వలేదు, ఇంటి ముందరికి వెళ్ళి తవ్వ సాపిచ్చిన. ఆ కాలువ పొంటి బాండ్రీ ఉంటుంది. ఇంత చిన్నగా బండ్లు తట్టు ఆ కాలువ కాడ ఇంతంత మట్టేసి గుద్దిపించిన. ఇక తవ్వ చేసిన వాళ్ళు ఎట్లయిందో చూడండి, ఎంత ముద్దుకున్నది. వాడితే గిట్లుంటుంది, వాడకుండా పిచ్చి మొక్కలు ఉంటాయి. ఇంటి ముందట కూడా డ్రైనేజీ తీపిచ్చిన ఇక అదే జేసీబీతో. దాన్ని కూడా తవ్వటానికి ఎవరు రాలే ముందటికి. ఇక వెనక పొట్టి తవ్వ మొత్తం గీకిపించిన. అప్పట్లో కష్టపడి పోయించిన మొరాన్ని మొత్తం ఇక జేసీబీతో గీకంగా వెళ్ళింది. ఎందుకంటే దానికి నెలకు 1800 కిరాయి ఎవరు కడతారు చెప్పుండి, అది మంచిగా లేదు. అందుకే ఆ తవ్వ మొత్తం తీసేపించి తర్వాత పెన్సింగ్ వేయించిన. ఇక అప్పటి నుంచి కిరాయి కట్టడం బంద్ అయింది. లేకపోలే మరి చేపలు బాగానే వేసినాం కదా. తర్వాత ఆ చేపలు చచ్చిపోయినందుకు మళ్ళీ కొత్త చేపలు తెప్పించినాం. ఎందుకంటే ఇంట్లోకి వచ్చే రోజుకు ముందు రోజే అన్నీ చనిపోయాయి, మంచిగా అనిపించలే. ఇక మళ్ళీ కొత్త చేపలు కొన్నాం. ఇక తర్వాత రోజు కిరాణం పూజా స్టోర్లకు పోయి ఇంట్లోకి వస్తాను కదా సామాన్ మొత్తం తీసుకొచ్చిన. ఇక తెల్లారే వచ్చినాం ఇంట్లోకి 21వ తారీఖు. ఇంట్లోకి వచ్చుడు అయితే పెద్ద హడావిడ ఏం చేయలే. ఈ దగ్గర వాళ్ళనే పిలిచినాం, బాగా మందిని ఏం పిలవలేదు. ఎందుకంటే కరోనా టైం ఒక్కరికి గింతంత పాజిటివ్ అన్న మొత్తం ఇక అందరం ఇక క్వారంటైన్లో ఉండే. కొత్తగా ఇంట్లోకి వచ్చిన ఏం చేద్దాం. ఇక్కడ ఇచ్చిన హారతి ఇక్కడికి వచ్చడానికి 6 నెలల టైం పట్టింది. వంటలు మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం. మేమైతే ఈవినింగ్ తిన్నాం. ఇక మాకు బిజీ తినడానికి ఆ టైం పట్టింది. ఇక మన టీము లేడీసే పొద్దున్న నుంచి వచ్చిండ్రు, బాయ్స్ అయితే ఇక మధ్యాహ్నం వచ్చిండ్రు. రాజు అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు రానే లేదు. ఇక ఆయనకు షూటింగ్ బిజీ. వంటలు అయితే మంచిగా కుదిరినాయి. స్వీట్ లడ్డు పెట్టిపించినాం. ఆ లడ్డు కూడా ఫుడ్డీ సీన్ ఆంధ్ర నుంచి వచ్చింది. అంటే దీపావళికి గిఫ్ట్గా వచ్చినప్పుడు టేస్ట్ మంచిగా అనిపించి అన్న ఈ లడ్డు కావాలంటే మధుకర్ అన్న 100 లడ్డులు పంపించిండు. ఇది మన ఇల్లు వీడియో ఎట్లా అనిపించింది? పోరానికి రేవులేదు తావలేదు అనిపించింది కదా. నిజంగా నేను అప్పుడు అన్ని ఇల్లులు కట్టినా అయింది, కానీ ఈ ఇల్లు కట్టిన వాళ్ళనైతే మస్తు అనుభవం అనిపించింది. ఇంత అనుభవం కూడా 4 నుంచి నేర్చుకున్నా. వాళ్ళే సుధరాయించిండు, మేస్త్రీలను కానీ పెయింటర్స్ని కానీ. ఇది హోమ్ మొత్తానికి ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా వర్క్ ఉంది. ఎందుకంటే ఆడిడ చెట్లు పెట్టాలి. ఒక చిన్న చెట్టు అయితే కొనుక్కొచ్చినాం కానీ ఇంకా చెట్లు పెట్టాలి. ఇదే 11 kV అట, చిన్న కరెంటు స్తంభం కూడా కాదు, 11 kV కరెక్ట్ ఇల్లు ఉన్నది. ఇది మన కాంపోస్ట్ ఎరువు డబ్బా. చిన్నది అడ్జస్ట్ చేసుకుంటాను. తర్వాత పెద్ద గాజులు వేపియాలి. ఇలా చెట్లు పెడతాం. మెయిన్ ఇది తీసుకున్నది షూటింగ్ పర్పస్. ల్యాండ్ ఇల్లు కట్టాలని కాదు, ఇల్లు మా ఓన్ విలేజ్లో కట్టుకోవాలని ఉండే. ఇక్కడ కొండాపూర్ జైత్యాల డిస్టిక్. కానీ అక్కడ ల్యాండ్ దొరకక ఇక ఈడైతే ఈడని ఇల్లు కట్టడైంది. ఇటు మొత్తం చెట్లే వస్తాయి ఇటు నుంచి అటు దాకా. ఇగో ఇటు ఇప్పటికైతే కొన్ని చెట్లు వేసినాం.
ఇంకా కాలేదు, చూసుకున్నాను మెయింటెనెన్స్ కూడా కావాలి. ఆల్రెడీ దాపు అంతా మీరు వీడియోలో స్టార్టింగే చూసిండు. ఇప్పుడు ఇది నాది ఇది హాల్ చిన్నది, నాది నేను నా రూమ్ ఎడిటింగ్ రూమ్ చిన్నది, ఇది నా ఎడిటింగ్ రూమ్. ఇవన్నీ సెట్ ప్రాపర్టీ ఉంటాయి. ఇలా మొత్తం నా బట్టలు ఉంటాయి, నా బట్టలు. ఇది ఇక్కడనే ఎడిటింగ్ చేసుకుంటూ. ఇది నా ల్యాప్టాప్, ఇది నా లేటెస్ట్ ఇది హెడ్ ఫోన్స్. ఇది అందరికీ మెయిన్గానైతే గర్ల్స్కి వాళ్ళ సెట్ ప్రాపర్టీ. ఇలా కూడా వచ్చాడు బాగానే. ఇటు ఇలా కంగనాల సామాన్లు, ఇటు వాళ్ళ బట్టలు, ఇటు ఇంతే. ఇటు తర్వాత వంటరు, ఇది వంటరు. ఇల్లనే దేవుని గది. ఇగో ఇది మన వాటర్ ఫిల్టర్. కొత్తిమీర కట్టు మనకు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నేనే పెట్టుకున్నా. ఇది నేనే పెట్టుకున్నా. ఈ సెల్ఫ్ వాళ్ళు పెట్టి ఇంకా చిన్న ఇది పెట్టుకోవాలి. ఇది మొత్తానికైతే క్రియేటివ్ థింగ్స్ నా పర్పస్ కాదు, అందరి పర్పస్, అందరి కోసం అన్నట్టు కట్టేసిన. నిజానికి ఈ వ్లాగ్స్ అవి మనకు తీయడం సాత కాదు, మాట్లాడడం అంత ఇజ్జత్ అనిపిస్తుంది. ఇక ఆయనంతా ట్రై చేసి వీడియో తీసిన మీకు మంచిగా. ఇంకా నెక్స్ట్ టైం అన్నా మంచిగా అయితే. ఇప్పుడు మన ఇల్లు కాడ మొత్తం చెట్లు పెట్టి అది మస్తు అయితే ఎగ్దమ్ తోటలు లెక్క అప్పుడు చేసినప్పుడు ఇంకా ఇంత మంచిగా తీస్తా. ఇప్పటికైతే అవి ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, లాట్రిన్ పొక్కలు తవ్విచ్చినప్పుడు ఎట్లయింది అనేది మీకు చెప్తా అన్న కదా. ఇప్పుడు చూడండి అది ఎట్లుంటుంది. స్టార్టింగ్లో లాట్రిన్ పొక్క తవ్వించుడు పెద్ద మైనస్ అయింది. శ్రీ అన్ని కలిసి అయ్యే పనులు చేస్తాడు, ఒక్కటైతే చక్కటి పని చేస్తాడు. నాకు ఐడియా లేకపోయా, అది పొలం భూమి. మళ్ళీ వర్షాకాలం ముద్దటినే కాలువ చేయబట్టి తవ్వంగానే అలా నీళ్ళు ఊరినాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేక ఇట్లా అవుతుందని. పెద్ద గుణపాఠం అనుకోవాలి. ఆ నీళ్ళు రాను బావిలో నీళ్ళ కూరు స్టార్ట్ అయినాయి. గాజులు వేపిద్దామంటే ఆ గాజులు లెక్కున్నో కడక అంటే వెనకపోటీ తవ్వు ఉంది, ముందట తవ్వలేదు కదా. అటాచ్ దించిళ్ళు. ఇక అవి మోస్తానికి కూడా బురదలు ఇవ్వాలి రాలే. మేము ఈ నుంచి ఆడదాకా మోసుకున్నాం. ఇక అయితే నీళ్ళు తీసి గాజులు ఎత్తా అనుకున్నాం. చిన్న మోటార్ తెప్పించిన. మళ్ళీ అలా మట్టి కూడా ఊలింది. ఆ మట్టి కూడా తీయాలి. ఎట్లా అనుకుంటే టైంకి జేసీబీ వస్తే అదే జేసీబీతో ఆ మట్టి తీపిచ్చినాం. దరిద్రం ఏంటంటే దాని పోర్సుకు నీళ్ళని అటు ఇటు గుద్దుకుంటా ఆ కడల పొంటి మట్టి అంతా అలా కూలింది. ఇది ఎంత మట్టి అయితే తీసిందో బరాబర్ అంతే మట్టి మళ్ళీ అలా కూలింది. ఏం చేస్తాం గట్లయింది. ఇట్లయితే పని అయితే అట్లేదని ఓ రోజు పెద్ద మోటార్ ఆయిల్ మోటార్ తెప్పించి పెట్టినాం. ఇక దాంతో నీళ్ళన్నీ తీపిచ్చి ఆ మట్టి అంతా మేమే ఎత్తి పోసుకున్నాం. మట్టి అంతా మేమే ఎత్తి పోసుకొని మొదగాలో గాజు దించి మళ్ళీ నీళ్లు తీసినాం. తర్వాత మళ్ళీ గాజు దించి మళ్ళీ నీళ్లు తీసినాం. ఈ గాజులు దించగానే అలా నీళ్ళు ఊరుడు. అవ చిన్న పోస్తుంది కదా, మన ఇది బొగ్గు గనులలాగా ఎట్లా నీళ్ళు ఊరుతాయి అట్లా ఊరినాయి. ఏం చెప్తాం. ఇక రెండో రోజు ఒక రోజు ఈ పని అంతా కాకుంటే రెండో రోజు మళ్ళీ మోటార్ పెట్టి మళ్ళీ గట్టిన నీళ్లు తీసుకుంటా గాజులు వేసి మట్టి గుడుపుకుంటా గాజుల పని కానిచ్చినాం. ఈ భూమిలో బురద చేయబట్టి పని కచ్చడానికి అందరు భయపడు. అట్లా ఈ లాట్రిన్ పొక్క ఇన్ని రోజుల పొంటి ఇట్లనే మిగిలిపోయింది. నేను దగ్గరుండి వేయించుకున్నా. ఇక తవ్విన పొక్కను ఉడుపుకోం కదా, మెల్లంగా కింద మీద రామశంకర్ అనుకుంటా ఒక్కొక్క గాజు దించుకొని మెల్లంగా గొడ్డెక్కిచ్చిన. ఎప్పుడైతే ఇంట్లో మట్టి పోయాంగా ఆ మట్టి గాజులకు దొబ్బి అల్లకెళ్ళి నీళ్లు పోగా అప్పుడు నా ఆనందం చూడాలి, చిన్న సంబరం అనిపించాలి. ఈ సొంటి కష్టాలు ఎన్నో. ఆ పెన్షన్ కూడా మెయిన్, ఆ పెన్షన్ కూడా గట్లనే వేసేది వేయంగానే ఎరిగినాయా, తర్వాత అన్ని ఇరిగినాయి. ఆ తర్వాత తవ్వదీయంగా అప్పుడు ఆయనతో పెన్షన్ వీకింది. ఇక అది అప్పుడు ఎంత కష్టపడేసినాం, ఇప్పుడు అంత కష్టపడి వీకినాం. మొత్తం పెన్షన్ తీసి దాన్ని చుట్టి పక్కకు పడేసినాం. అట్లా ముందర పెన్షన్ మొత్తం వీకింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. అంతే ముచ్చట. అయ్యో అంతే ముచ్చట.